నమస్తే, మీరు చూస్తున్నది జనం సాక్షి. నా పేరు రెహమాన్. దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా రెండు రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాట రియల్ హీరోలుగా ప్రచారం చేస్తూ వాళ్ళ వెంట వేలం వెర్రిగా పరిగెత్తుతున్నటువంటి అంశాలను మనం చూస్తున్నాం. గతంలో ప్రజలకు ఎంటర్టైన్మెంట్గా ఉన్నటువంటి పౌరాణిక నాటకాలు, ఆ తర్వాత పగటి వేషగాళ్ళు, ఆ తర్వాత క్రమంలో రియల్ హీరోలు తెరపైకి వచ్చారు. వీళ్ళంతా ముఖానికి రంగు వేసుకొని నటించి రెమ్యూనరేషన్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఎలాంటి సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు కాదు, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాదు. వీళ్ళంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పరిగెత్తడం నిజానికి శోచనీయం. నిజానికి ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం. కేరళ రాష్ట్రంలో, అట్లాగే దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు వీళ్లను పట్టించుకోరు. కేరళ రాష్ట్రంలోని ప్రేమ్ నజీర్ అనేటువంటి ఒక ప్రముఖ నటుడు ఒక రాజకీయ పార్టీకి ఓట్లేయమన్నప్పుడు ఆయనపై ప్రజలంతా, అంటే ఆయన అభిమానులు చెప్పులు విసిరారు. అప్పుడు ఒక పెద్ద రాజకీయ పార్టీ దేశంలో ఆ పార్టీకి మద్దతుగా ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు, నీవు నటుడివి, సినిమాలో నటించు, రాజకీయాల్లో ఎవరికి ఓటు వేయాలో మేము నిర్ణయిస్తామని ఆయన అభిమాన సంఘాలు చెప్పి ఆయన రాజకీయాల్లో నుంచి ఇంటికి పంపించేశాయి. ప్రచారం చేయొద్దని అక్కడి నుంచే దించి ఆ వేదిక మీద నుంచి ఇంటికి పంపించేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో రాజ్ కుమార్ ఇటు ఎన్టీ రామారావుని అటు ఎంజి రామచంద్రన్ని కలిపి మిక్సీలో కలిపితే రాజ్ కుమార్కి సమానం. ఆయన ప్రముఖ రాజకీయ నాయకులు ఆయన ఇంటికి వెళ్ళి సినిమాలో నుంచి రాజకీయాల్లో రమ్మన్నప్పుడు ఆయన ఏం చెప్పారు? మేము సినిమాలో నటించడం నేర్చుకున్నాం, స్క్రిప్ట్ ప్రకారంగా బ్రహ్మాండంగా నటించగలుగుతాం, రాజకీయాల్లో నటించడం మా వల్ల కాదు, ప్రజలేదో మాకు పెట్టినటువంటి భిక్ష ఇది, వాళ్ళు మా సినిమాలు చూసి ఆదరించినందుకు మేము ఈ స్థాయిలో ఉన్నాం, వాళ్ళకు రాజకీయాల్లోకి వచ్చి నటించి మేము వాళ్ళకు అన్యాయం చేయలేమని చెప్పి రాజ్ కుమార్ పేర్కొన్నటువంటి విషయం మనకందరికీ గుర్తుంటుంది. కాబట్టి మిత్రులారా, సినిమాల్లో నటించే రియల్ హీరోలను మనం రియల్ హీరోలుగా భావించి వాళ్ళ వెనకాల పరిగెత్తడం సరైంది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇది అక్కడక్కడ కనపడుతుంది. అంటే ఎన్టీ రామారావును ఓడించిన చరిత్ర కూడా తెలంగాణకు ఉంది. మనం ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఈ రియల్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మనం ఎట్లాంటి అవగాహన కలిగి ఉండాలి అనేటువంటి అంశాన్ని మనం నిర్దిష్టంగా ఒక అంచనాకు వచ్చి వాళ్ళ పట్ల అదే విధంగా వ్యవహరించాల్సిన అవసరం యువతకు ఉందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.